నమస్కారం అండి. ఓం శ్రీ మాతరే నమః. సో మనకి చాలా మట్టుకు మన బాడీలో విపరీతమైనటువంటి ఎనర్జీ లాస్. సో అంటే ఇక్కడ అంటే లో ఎనర్జీస్ ఉన్నాయి అంటే కారణం ఏంటంటే మ్యాక్సిమం మనకి దృష్టి అంటే ఇక్కడ ఏమంటారంటే ఈవిల్ ఐ అంటారు. సో ఈవిల్ ఐ కనుక ఎఫెక్ట్ అయితే సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము బయటికి వెళ్ళంటే ఆఫీస్కి కానీ లేకపోతే ఎక్కడైనా ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఎనర్జీ లోగా ఉంది, చాలా నీరసంగా అనిపించడం, కళ్ళు ఏమో అంటే ఇక్కడ ఏమంటారంటే కళ్ళు మూతలు పడడం అంటారు. అంటే కళ్ళు బాగా డ్రౌజీగా అయిపోవడము, ఏం పని చేయాలనిపించదు, ఒకేసారి అలా కూర్చుని పోదాం ఒక దగ్గర అని అనిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మెయిన్గా దృష్టి అన్నది తగిలింది అంటే ఈవిల్ ఐ దిష్టి తగిలింది అంటారనమాట. సో ఈ సమయాల్లో మనం జనరల్గా ఏంటంటే పట్టించుకోకుండా అది ఏం లేదులే అని అనుకుని కనుక పక్కన పెట్టేస్తే కంపల్సరీగా హెల్త్ మీద అయితే ఎఫెక్ట్ ఉంటుంది. సో అంటే అర్థం ఏంటంటే స్లోగా ఏమవుతుందంటే మన బాడీలో ఎనర్జీ అనేది లో అయిపోతూ ఉంటుంది. ఓకేనా. సో తర్వాత ఏంటంటే ఎక్కువగా బ్యాక్ పెయిన్ బాగా విపరీతంగా వెనకాతల ఈ కరెక్ట్గా సో ఈ వెనక ఎక్కడైతే ఉందో అక్కడ బాగా నొప్పి వస్తూ ఉంటుంది, బ్యాక్ అంతా కూడా. సో అలాగే నరాలంతా కూడా ఒకలాగా తిమ్ములు పట్టినట్టు ఉండడం, నరాలు లాగడం ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కారణం ఏంటంటే మనకి ఇక్కడ ఈవిల్ ఐ ఎఫెక్ట్ అయింది అని అర్థం అన్నమాట. సో మెయిన్ మనం చేయాల్సింది ఏమిటంటే మన ఆరాని ప్రొటెక్ట్ చేయడం కోసం కంపల్సరీగా డైలీ కూడా బయటికి వెళ్ళేటప్పుడు మటుకు కంపల్సరీగా ఆరాని లాక్ చేసుకోవాలి. సో ఈ ఆరా టెక్నిక్ అనేది చాలా ఈజీ. ఈ ఆరాని అంటే అంటే మనకి చైతన్య, ప్రతి ఒక్కరికి కూడా ఒక చైతన్య శక్తి అంటూ ఉంటుంది ప్రతి వాళ్ళ బాడీలో. సో అకార్డింగ్ టు దేర్ ఎనర్జీస్ అంటే ఇక్కడ వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ బట్టి, వాళ్ళు చేసేటువంటి పూజల వల్ల, వాళ్ళు చేసేటువంటి నియమాల వల్ల ఆరా అన్నది ఇంకా అంటే ఎలాబరేట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక గురువులు అంటే ఎక్కువ సాధనలో ఉన్న వాళ్ళు ఆరా చూసుకుంటే కనుక ఇంచుమించి 20 to 30 feet వరకు ఉంటుందంట ఆరా, అంత ఎక్కువగా ఉంటుంది. సో నార్మల్గా లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళలో నార్మల్గా అంటే ఇక్కడ డైలీ కూడా పూజ అది కంపల్సరీగా మార్నింగ్ లేవగానే శుద్ధిగా చక్కగా నియమబద్ధంగా స్నానం అది చేసుకొని దీపం అది పెట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఇలాగ చక్కగా చేసుకొని వెళ్ళే వాళ్ళల్లో కొంత ఇక్కడ ప్రొటెక్షన్ అనేది ఏర్పడుతుంది. అలాగే ఆరా ఏదైతే ఉందో, డివైన్ ఎనర్జీ ఆరా ఏదైతే ఉందో, చైతన్య శక్తి ఏదైతే ఉందో ఇంచుమించు 5 to 6 feet వరకు ఉంటుంది అనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే ఒక రౌండ్గా మనకి ఏమంటారు ఒక చక్ర ఏదైతే ఉందో అది రౌండ్గా మనకి డివైన్ ఎనర్జీస్ ప్రొటెక్షన్. సో ఇంటర్నల్గా మన చక్ర శుద్ధిగా ఉండాలి అనుకుంటే కనుక ఇంటర్నల్గా మనం తినేటువంటి ఆహారం మీద పడుతుంది మెయిన్గా. సో మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో, సో అందుకనే ఏం చెప్తారంటే సాత్వికమైనటువంటి ఆహారము, ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ మనకి అంతే. అలాగే రా ఫుడ్ అంటే పర్టికులర్గా అంటే మనకి రా ఫుడ్లో అంటే ఇక్కడ క్యారెట్ కానీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయి ఫ్రెష్గా ఉన్నటువంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్లో హై అమౌంట్ ఆఫ్ ఆర్ ఎనర్జీస్ ఉంటాయి. అవి మనం ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల ప్రాణశక్తి అంటూ ఉంటుంది. అట్లానే మొలకల్లో సో మనం నానబెట్టి మొలకలు చేస్తాం కదండి, దాంట్లో కూడా హై అమౌంట్ ఆఫ్ అంటే లైఫ్ అంటే ఇక్కడ ఏమంటారంటే డివైన్ ప్రాణశక్తి ఉంటుంది మన వాటిలో. సో అవి తీసుకోవడం వల్ల ఇంటర్నల్గా మన లోపల ఉన్నటువంటి చక్రాస్ ఏవైతే ఉంటాయి ప్రతి కణాల్లో కూడా మైటోకాండ్రియా ఆఫ్ ద సెల్ అంటారు. ఆ సెల్లో కూడా ఎనర్జీని యాక్టివేట్ చేయడానికి ఈ అద్భుతంగా మనం తినేటువంటి ఆహారం బేస్ అయి ఉంటుంది. అట్లానే ప్రాసెస్డ్ ఫుడ్ అంటే లాంగ్ పీరియడ్ ప్రాసెస్ చేసేటువంటి ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్లో మనకి అవి తీసుకోవడం వల్ల మ్యాక్సిమం ఏంటంటే ఇంటర్నల్గా కూడా మన ఆర్ ఎనర్జీస్ అనేవి తగ్గిపోతాయి. ఇంటర్నల్గా కూడా చక్రాస్ ఏవైతే ఉంటాయి అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. అలాగే నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంటే ఏంటంటే డెడ్ ఫుడ్స్ కింద చెప్తారు. ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో కూడా మ్యాక్సిమం ఏంటంటే ఆరా ఏదైతే మన చైతన్య శక్తి ఏదైతే ఉందో ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల, నాన్ వెజ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి మాయావి చక్ర అంటారు. మాయావి అంటే ఏంటంటే మాయ కమ్ముతుంది. సో లోపల కూడా చక్రాస్ కనుక చూసుకుంటే కనుక ఇంటర్నల్గా ఓవరాల్గా ఈ మూలాధార అంటే చక్రాస్ 7 చక్రాస్ ఏవైతే ఉంటాయో మెయిన్ చక్ర ఏదైతే రూట్ చక్ర ఏదైతే ఉందో కలర్ వచ్చేసి మనకి రెడ్ కలర్. సో ఏదైతే మనం తీసుకునేటువంటి ఆహారం అనేది బేస్ అయి ఉంటుంది. సో రెడ్ కలర్ ఫుడ్స్ అన్ని తీసుకుంటే మనకి ఆరా ఎనర్జీస్ అన్నవి ఏదైతే మనకి మూలాధార చక్ర ఏదైతే యాక్టివ్గా ఉంటుంది. సో అదే కనుక నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుందంటే ఈ చక్ర ఏదైతే ఉందో, మూలాధార చక్ర ఏదైతే ఉందో అది కంప్లీట్గా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగడం, అలాగే బ్లాక్ కలర్ కింద మారిపోతుందంట. సో ఇది
మెయిన్గా నేను చెప్పేది కాదు, బట్ స్పిరిచువల్ సైన్స్ ఫౌండేషన్ వాళ్ళు క్లియర్గా దాని మీద రీసెర్చ్ చేశారు. సోనో అక్కడ ఏంటంటే వాళ్ళు సోమోక్రోమటోగ్రఫీ అనేటువంటి టెక్నిక్ ద్వారా ఒక మెయిన్ ఏంటంటే స్టడీస్ చేస్తారు. కేస్ స్టడీస్ చేసినప్పుడు వెజిటేరియన్ ఫుడ్ అలాగే నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆరా ఎనర్జీస్ వాళ్ళు ఈజీగా చూశారు. సో ఇంటర్నల్గా చూస్తే కనుక ఎవరైతే వెజిటేరియన్ తీసుకున్నారో, అంటే ఏంటి, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఏదైతే ఉందో, ఫ్రెష్గా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏవైతే ఫ్రెష్ ఫుడ్ ఏదైతే తీసుకున్నారో వాళ్ళలో ఈ చక్రాస్ ఏవైతే ఉన్నాయో, అన్ని చక్రాస్కి ఆ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా బ్రైట్గా ఉన్నాయంట. అలాగే కలర్ ఎనర్జీస్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా తిరుగుతున్నాయంట. అంటే ఏంటి, క్లాక్ వైజ్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మూలాధార చక్ర వచ్చేసి రెడ్ కలర్, స్వాదిష్టాన్ అంటే సెకండ్ చక్ర, శాఖల చక్ర వచ్చేసి మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్. అలాగే మణిపూరక అంటే సోలార్ ప్లెక్సెస్ అంటారు, కలర్ వచ్చేసి మనకి ఇక్కడ ఎల్లో కలర్. సో నెక్స్ట్ అనహత అంటే హార్ట్ చక్ర అంటారు, కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్. నెక్స్ట్ విశుద్ధి అంటే థ్రోట్ చక్ర, కలర్ వచ్చేసి బ్లూ కలర్. ఆగ్నేయ చక్ర థర్డ్ ఐ చక్ర అని కూడా అంటారు, కలర్ వచ్చేసి వైలెట్. నెక్స్ట్ సహస్రార చక్ర, కలర్ వచ్చేసి వైట్ ఆర్ ఇండిగో. ఓకే, సో ఈ చక్రాస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇంటర్నల్గా ఎప్పుడైతే వీళ్ళు అంటే కేస్ స్టడీస్లో కంపారిజన్ చేసినప్పుడు ఈ చక్రాస్ ఏవైతే ఉన్నాయో అన్ని చక్రాస్ వెజిటేరియన్ ఫుడ్లో, పర్టికులర్గా ప్లాంట్ బేస్డ్ ఫుడ్లో తీసుకునే వాళ్ళలో చక్కగా ఏవైతే ఉన్నాయో ఈ 7 చక్రాస్ కలర్స్ అన్నీ కూడా వెజిటేరియన్ అంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్లో తిన్న వాళ్ళలో అద్భుతంగా కలర్ అంటే ఏంటి, కలర్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాని తగ్గ ఫ్రీక్వెన్సీ, ఎవ్రీ చక్రాస్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, కలర్ ఎనర్జీస్ ఉంటాయి. ఆ కలర్ ఏదైతే ఉందో చాలా బ్రైట్గా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుందంట. అదే సేమ్ థింగ్ నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళలో మాయావి చక్ర అన్నది కలర్ వచ్చేసి పూర్తిగా బ్లాక్ కలర్లో మారిపోయిందంట. సో దీన్ని బట్టి మనకి మెయిన్గా ఆ స్టడీస్ బట్టి చెప్పేది ఏంటంటే, మెయిన్గా ఫుడ్ ప్లేస్ అ మేజర్ రోల్ ఫర్ అవర్ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్ ఆరా ఎనర్జీస్కి. సో మన ఆరా ఎనర్జీ స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే ఎప్పుడైతే ఆరా ఎనర్జీస్ వీక్ అవుతాయో ఆటోమేటిక్గా వి విల్ ప్రోన్ టు డిసీజెస్. ఈవెన్ ఒక డిసీజ్ కనుక మనము రిప్రజెంట్ చేయాలి, ఒక డిసీజ్ వస్తుంది అంటే కనుక కంపల్సరిగా లోపలికి పెనిట్రేట్ అయ్యే ముందు బయట ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఆరా ఏదైతే ఉందో ఆరా నుంచి లోపలికి రావాలి. సో ఎక్స్టర్నల్ ఆరా స్ట్రాంగ్గా ఉంటే ఏ డిసీజ్ అయినా సరే రావాలన్నా అట్లీస్ట్ అంటే ఇక్కడ అట్లీస్ట్ 25 days పడుతుందంట ఒక డిసీజ్ రావాలంటే, ఏదైనా పెనిట్రేట్ అవ్వాలన్నా. సో ఎప్పుడైతే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైనా సరే ప్రోన్ అవ్వాలన్నా, అబ్జార్బ్ అవ్వాలన్నా కూడా మన ఆరా ఎనర్జీస్ అవుటర్ ఎక్స్టర్నల్ ఆరాని పెనిట్రేట్ చేసుకొని లోపల రావడానికి అట్లీస్ట్ 25 days పడుతుంది. సో ఎప్పుడైతే మనకి ఆరా స్ట్రాంగ్గా ఉంటుందో, మనం ఏదైతే ఇంటర్నల్గా తీసుకుంటామో ఆటోమేటిక్గా ఎక్స్టర్నల్ ఆరా కూడా యాక్టివేషన్ జరుగుతుంది. సో మనం ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, అట్లానే తినేటప్పుడు కూడా మనసులో సంకల్పం చేసుకొని తినడం, ఆహారాన్ని ఔషధం కింద మార్చుకోవడం. సో అలాగే అద్భుతమైనటువంటి మంత్రం కూడా ఉంది. ఆ మంత్రాన్ని కూడా, లేదంటే ఈ మంత్రం ఏది లేకపోయినా ఓంకారాన్ని 3 సార్లు ఓం 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 అని చెప్పేసి అనుకొని కృష్ణార్పణం అని చెప్పి అనుకొని కూడా తినడం వల్ల కూడా ఆ ఎనర్జీస్ అన్నవి చక్కగా యాక్టివేట్ అవుతాయి. అలాగే తినే ముందు ఇంకా అద్భుతంగా పనిచేయడానికి ఈ రింగ్ ఫింగర్తో ఓంకారం 3 times వేయాలి, ఓం ఓం ఓం. అట్లానే మొదట ముద్ద, అందుకే మనకి పూర్వం కూడా కంపల్సరీగా ముందు కూడా మనకి పెద్దలు కంపల్సరీగా ఒక ముద్ద ఏదైతే ఉందో అది కాటికి పెట్టేవారు. అట్లానే చీమలకి వాటికి కూడా, ఎందుకంటే అవి ఆటోమేటిక్గా ఏంటంటే మనకి ఆ ఎనర్జీస్ అనేవి చక్కగా అబ్జార్బ్ అయ్యేటట్టు చేస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మన ఆరా తాలూకా ఎనర్జీని యాక్టివేట్ చేయడం కోసం. సో ఎప్పుడు మన ఆరా వీక్గా ఉంటుంది అంటే మనం తీసుకునేటువంటి ఆహారము, అలాగే మనం చేసేటువంటి సత్కర్మ. సో ఏదైతే కర్మ చేస్తామో ఆ కర్మ కూడా మనకి ఇంపార్టెంట్ రోల్. అందుకనే ఇంట్లో వాళ్ళు కూడా ఆహారం వండేటప్పుడు కూడా చాలా నియమాలు పాటించాలి. ఎందుకంటే ఇంట్లో అందరూ కూడా బాగోవాలి, అందరికీ ఆరా ఎనర్జీస్ బాగోవాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా సంతోషంగా ఏ పని చేస్తే అసలు వాళ్ళు విజయం కలగాలి అనుకున్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వండేటప్పుడు కూడా కంపల్సరిగా ఒక దైవ నామస్మరణం ఆన్ చేసుకొని మంత్రాన్ని కానీ ఏదైనా సరే, అంటే ఇక్కడ ఏంటంటే ఆ ఎనర్జీస్ అన్నవి ఆ ఫుడ్కి ఏదైతే వెళ్తాయో, ఏదైతే ఆహారం వండుతామో, అలాగే వండేటప్పుడు కూడా నియమబద్ధంగా చేసేవాళ్ళు కూడా ఒకటే ఆలోచన నియమంగా ఉండడం. ఫస్ట్ వాళ్ళు శుద్ధిగా ఉండాలి. అంటే ఏంటి, స్నానం చేయడం అన్నది చాలా ఉత్తమమైనది. ఒకవేళ కనుక ఇన్కేస్ స్నానం చేయలేకపోతే కనుక కంపల్సరిగా ఇక్కడ హాఫ్ స్నానం అని చెప్తారంటే ఏంటంటే శుభ్రంగా
బ్రష్ అది చేసుకోవాలి, నీట్గా బ్రష్ చేసుకోవాలి, మొహం కడుక్కోవాలి. ఈ చేతులు ఇక్కడి నుంచి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత కింద కాలు, ఈ కింద బాటమ్ అంతా. సో ఈ ప్లేసెస్ అన్నవి కంపల్సరీ శుద్ధి చేసుకోవాలి. అలాగే స్టమక్లో కూడా మెయిన్ ఏంటంటే ఏదైనా కాలకృత్యాలు అంటారు కదా, అవన్నీ కూడా క్లియర్ చేసుకొని శుద్ధి చేసుకున్న తర్వాతే వాళ్ళు వంట అన్నది మొదలు పెట్టాలి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. అట్లానే నామస్మరణం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. నామం అన్నది కంపల్సరీ పెట్టి మనము గనక ఆహారం వండితే అద్భుతంగా ఇక్కడ ఏమవుతుందంటే అమృతం కింద మారుతుంది. అలాగే ఎవరైతే ఆహారం తీసుకుంటారో వాళ్ళకి కూడా ఆరోగ్యం ఉంటుంది. అట్లనే సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం అన్నది ఉత్తమమైనది. అలాగే మన ఆలోచన విధానం, మనం ఏదైతే తీసుకుంటామో అదే మనం అవుతూ ఉంటాం. సో వాట్ యు ఈట్ యూ విల్ బికమ్ అని చెప్తారు. అందుకని మనం తినేటువంటి ఆహారం మన మైండ్ మీద, మన సోల్ మీద, మన బాడీ మీద పడుతుంది. సో మైండ్, బాడీ, సోల్ 3 కనెక్షన్ కూడా మన ఆహారం. అందుకనే చాలా మట్టుకు ఏం చెప్తారంటే మన ఆహారమే ఔషధం కింద ఉండాలన్నా, ఒక నియమబద్ధమైనటువంటి, అంటే ఇక్కడ మెయిన్ ఒక సాధనలో ఉండాలన్నా, ఒక మనిషి అభివృద్ధి చెందాలన్నా, ఒక మనిషికి సక్సెస్ రావాలన్నా కూడా ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం అన్నది మన ఆహారమే. సో అట్లానే దాంతోపాటు మనము బయటికి వెళ్ళేటప్పుడు కూడా కంపల్సరిగా ఆహారాన్ని లాక్ చేసుకోవడము. సో ఆహారాన్ని లాక్ చేసుకునేటువంటి మెథడ్ ఏంటంటే చక్కగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా ఈజీ కూడా. మెయిన్గా ఏంటంటే కంపల్సరిగా దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో భగవంతుడికి ఒక్కసారి నమస్కారం చేసుకొని కృతజ్ఞత తెలుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో భగవంతుడికి దండం పెట్టుకొని 3 సార్లు ఓం భూర్భువస్వ అనే మంత్రం. సో ఇది ఎలా చేయాలంటే క్రాస్ చేసుకోవాలి. సో క్రాస్లోగా ఎలాగన్నది మీకు చూపిస్తాను. ఇక్కడ సహస్రాల దగ్గర మొదలు పెడతారు. ఓం భూర్భువస్వ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అలాగా మనము 3 సార్లు చేసుకోవాలి. ఇంకోటి కూడా చేయొచ్చు. హార్ట్ చక్ర దగ్గర పెట్టుకొని ఓకే. ఓం భూర్భువస్వ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అలా 3 సార్లు కంపల్సరిగా 3 సార్లు ఇలా చేయడం వల్ల మీకు ఆరా అన్నది లాక్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ చైతన్య శక్తి ఏదైతే ఉందో మీకు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే, అక్కడ ఈవెన్ కొలీగ్స్ వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా సరే ఎవరి వల్ల కూడా మీకు ఏ విధమైనటువంటి నెగిటివిటీ మన బాడీ మీద పడకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మీరు ఏ పని అయితే వెళ్తారో, ఏ పనిలో అయితే చేయడానికి వెళ్తున్నారో దాంట్లో అంత అనుకూలంగా ఉంటుంది. సో అలాగే మనము పాజిటివ్గా కూడా అనుకోవచ్చు. ఎలా అంటే నాకు మనుషులు, పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి, అందరూ అన్ని వేళలు నాకు సహకరిస్తున్నారు. అలాగే ఆల్ ప్లానెట్స్ అంటే ఇక్కడ పంచభూతాలు, నవగ్రహాలు అన్నీ నాకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. సో అలాగే ముక్కోడి దేవతలు అందరూ కూడా నాకు అనుకూలంగా ఉంటారు. సో బ్లెస్సింగ్స్ ఇస్తున్నారని కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం పాజిటివ్గా అనుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లానే ఇంకొక అద్భుతమైనటువంటి మంత్రం కూడా చెప్తాను. దీనివల్ల మీకు ఎప్పుడు విజయం కలుగుతుంది. ఆ విష్ణు తాలి కృప, అలాగే అమ్మవారు లక్ష్మీదేవి తాలి కృప కూడా మీకు వస్తుంది. విష్ణు కృపాయే సర్వం శుభం భవంతు అంటే ఏంటంటే విష్ణువు తాని కృప వల్ల అమ్మవారు లక్ష్మీమాత కూడా మనతో వస్తుంది. సో విష్ణు కృపాయే సర్వం శుభం భవంతు అంటే విష్ణు కృప ఎప్పుడు ఎల్లవేళ మాకు సదా శుభం కలుగుతుంది, సొరుగుగాక అని ఉందన్నమాట. సో విష్ణు కృపాయే సర్వం శుభం భవంతు. సో ఇక్కడ మనకి అమ్మవారు చాలామంది ఏంటంటే మెయిన్గా ఇంట్లో అంటే భార్యని లక్ష్మి కింద చెప్తారు. సో అలాగే ఇంట్లో ఆడపిల్లలు ఉంటే కనుక వాళ్ళు కూడా లక్ష్మీ తల్లి. సో ఎప్పుడు కూడా మగవారి విజయం కావాలి, వాళ్ళు ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉండాలి, వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు విజయం కలగాలంటే కనుక భార్యకి కంపల్సరిగా వాళ్ళు సంతోషంగా, వాళ్ళు ఏంటంటే సంతోషంగా వాళ్ళకి ఒక రకంగా సంతోషంగా కావాలంటే ఇంకా అద్భుతంగా వాళ్ళు ఏం చెప్తారంటే శుక్రుడు యాక్టివ్గా అవ్వడం కోసం, అంటే మనీ ఫ్లోకి అడిగి శుక్రుడు యాక్టివ్ అవ్వడం కోసం భార్యకి నుదుటి మీద పెడితే మంచిదని చెప్తారు. అలాగే మనకి ఆడపిల్లలు ఉంటే కనుక ఇంట్లో ఆడపిల్లలకు కూడా చక్కగా ఇక్కడ
ఇక్కడ చక్కగా ముద్దు పెట్టి వాళ్ళు కనుక వెళితే వాళ్ళకి అన్నీ కూడా విజయాలు కలుగుతాయి. అలాగే వాళ్ళ చిరునవ్వు వల్ల వాళ్ళకి ఎప్పుడు కూడా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో విజయం కలుగుతుంది, సక్సెస్ఫుల్గా ఉంటారన్నమాట. సో వాళ్ళు అందుకనే ఎదురు తీసుకోమని అంటారు. ఎదురు తీసుకోవడం వల్ల విజయం ఎందుకు కలుగుతుంది అంటే వాళ్ళు ఆనందంగా సంతోషంగా వాళ్ళు నవ్వుతారు కాబట్టి నవ్వి ఆశీర్వదించడం. అలాగే ఇంకా బెటర్గా చెప్పాలంటే కనుక కంపల్సరీగా నుదుట బొట్టు కూడా పెట్టించుకోండి. సో దానివల్ల కూడా మంచిగా ఆడవాళ్ళు దీవెనల వల్ల, ఎందుకంటే మెయిన్గా ఇంట్లో ఆడవాళ్ళు మెయిన్ కోరుకునేది ఏంటి, ఆడపిల్లలు పర్టికులర్గా ఎవరైనా సరే ఆడపిల్లలు మెయిన్గా భర్తకి మంచి జరగాలని కోరుకుంటారు. అలాగే అమ్మాయిలు అయితే కనుక అంటే పెళ్లి కాల ఆడపిల్లలు నాన్న బాగోలనే కోరుకుంటారు నాన్న. సో ఏదైనా సరే ఇట్లా ఏంటంటే ఈ విధంగా మనం కనుక చేసుకుంటే చక్కగా ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, అలాగే సంతోషంగా ఉంటారు. మెయిన్గా మన ఆహారాన్ని మనము మెయిన్గా నియమబద్ధంగా ఉండడానికి, అట్లానే బయట ఫుడ్స్ ఏవైతే ఉంటే వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం ఇంట్లో ఉన్నటువంటి ఏ ఆహారం ఉంటే అది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే సంతృప్తి. సో భార్యలు ఇంట్లో చేస్తున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఇంట్లో అందరూ బాగోలేనటువంటి సంకల్పంతోనే చేస్తారు. సో అది కంపల్సరీ గమనించండి. చక్కగా ఆహారం మటుకు సాత్వికమైన ఆహారం తీసుకోండి, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అలాగే మీ ఎనర్జీస్ అన్నవి చక్కగా ప్రొటెక్టివ్గా ఉంటాయి. మీకు ఏ రకమైనటువంటి దోషాలు అన్నవి రాకుండా, హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ప్రివెంట్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.